పెళ్లి వంతులు వాళ్ళందరినీ కలుపుతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేరు మనం వేరు అని చెప్తుందని ఇప్పుడు అర్థమైంది. जबरदस्त खतरनाक कॉमेडी शो मिलके ब्यूटी నువ్వెన్న స్వీటే అరే నీకు నాకు డేటింగ్ పార్టీ. हेलो एवरीबॉडी गुड इवनिंग नमस्कार एंड वेलकम टू जबरदस्त खतरनाक कॉमेडी शो जबरदस्त खतरनाक कॉमेडी शो हेलो जजेस वेलकम टू सरिपोदा शनिवारम సో మొత్తానికి 50 టార్గెట్ ఇన్ సెట్ చేశారు. సో ఆల్ ది బెస్ట్. సరిపోతా శనివారం రెడీ కదా? రెడీ. పందెం వేసే అమౌంట్ 30,000 అండ్ చేస్ చేసే స్కోర్ 51. ఆల్ ది బెస్ట్ సరిపోతా శనివారం. సరిపోతా శనివారంలో ఇప్పుడు పక్క ఇళ్లలో ఉండే వ్యక్తుల మధ్య వచ్చే కన్ఫ్యూజన్ కామెడీతో మనందరినీ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు a smart man along with his team. So let's welcome them. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నూడా. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఏంటి ఈ శారీ ఇక్కడ ఉన్న వాళ్ళని చూసావా? అలాగే చూస్తా ఉన్నారు. ఏమంటే నెట్ ఉంది పెద్దగా కనిపించదు. ఈ నెట్ లో వీడియోలు చూసే వాళ్ళకి ఈ నెట్ లో చూడటం పెద్ద లెక్క. తీసాకలే వద్దంటుంది. ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చారు. ఏమన్నా తింటారా? ఏమన్నా కావాలా? ఏదైనా తింటా, ఏమిచ్చినా తీసుకుంటా. ఆ పిల్లం కళ్ళని మీ మీదే ఉన్నాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండే, దాని గురించి మీకు తెలియదు. జాగ్రత్తగా ఉండండి సరేనా? ఏ బాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే బూటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేస్తా. వెంకీ నువ్వు నా కోసం మళ్ళీ వచ్చావా? మరి వచ్చా ఏం లేదా? ఎందుకు లేదు? అంటే నువ్వు కొత్తగా వచ్చావు, హగ్ ఇచ్చాను, ముద్దు ఇచ్చాను. మరి ఆయన కూడా కొత్తగా వచ్చారు కదా. నేనంటే నీ మొగుడినే. నువ్వు నా ఒక్కదానికే మొగుడు, ఆయన 6 టీం లీడర్లకి మొగుడు. నేను నీకు సారీ చెప్పాలి. రాత్రి పడుకున్నప్పుడు నా 2 కాళ్ళు నీ మీద వేస్తున్నాను కదా, పాప ఇబ్బంది పడుతున్నావేమో. కొండనే మోసం చేయక పంచదార మొయటం వాళ్ళ లెక్క అండి. అర్థం కాలేదు. అదే నీకన్నా అదే కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. పిచ్చిలండి పాపం, అమ్మాయికి రాదు. పద లోపలికి వెళ్దాం. ఎమ్మెల్యేలు గారు బాగున్నారా? బాగున్నానండి. నన్ను అడగరా? మీరు బాగుంటే ఏడదాకా ఎందుకు వస్తారులే. సరేండి. ఇప్పుడు శివాజీ గారు వచ్చారు కదా, పాత జడ్జిలను తీసేశారు, కొత్త వాళ్ళు వచ్చారు. మరి పాపం పాత వాళ్ళు ఫీల్ అవరా? నువ్వే చెప్పాలి, తీసేశారు కదా. అప్పుడు తీసేస్తారు మళ్ళా వస్తావు. ఏంటి సార్? ఏమండి నేను పుట్టింటికి వెళ్ళి వస్తా అండి. పుట్టింటికా? అవునండి. ఎందుకే? రాఖీ పండుగ కదా, మా అన్నయ్యకి రాఖీ కట్టేసి వస్తా. ఏం అవసరం లేదు. ఇప్పుడు మీ అన్నకి రాఖీ కట్టకపోతే కొంపల మునిగితే. ఏమండి మీకు చెల్లుంటే ఆ వాల్యూ తెలిసేదండి. రాఖీ పండుగ రోజు రాఖీ ఎందుకు కడతారో తెలుసా? ఎందుకే? రాఖీ పండుగ కాబట్టి. నేను వెళ్ళొస్తా. ఎంత మాట ఉందండి నా పిల్ల. నిజమే కదా, నాకే చెల్లుంటే నేను ఎంత బాగా చూసుకునేవాడిని. నాకే చెల్లుంటే అన్నా నీకు రాఖీ కడతానే అన్నా అనుకుని నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టేది. ఛీ జీవితం. నాకు ఒక్క చెల్లి లేదా? మీరు చెల్లి కాదు ప్లీజ్, కడతానని మాత్రం అనకండి. ఏమైంది మళ్ళీ ఎందుకలా బాధపడుతున్నారు? మీరు వచ్చారు కదా. ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? ఈ రోజు రాఖీ పండగ కదండి. అయితే నాకు రాఖీ కట్టడానికి ఒక్క చెల్లి కూడా లేదు. రాఖీ కట్టకపోతే ఇలా బాధపడతారని అసలు అన్న చెల్లెళ్ళు అంటే ఏమనుకుంటున్నావురా? ఏంటి అన్న చెల్లెళ్ళు అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ రా, బ్రదర్ అండ్ సిస్టర్స్ రా. రాఖీ పండుగ రోజు రాఖీ ఎందుకు కడతారో తెలుసా? ఎందుకు? ఆ రోజు రాఖీ పండుగ కాబట్టి.
నాకే కనుక చెల్లుంటే వచ్చి రాఖీ కట్టుంటే దానికి ఒక చీర దానికి నక్లెస్ కొనిచ్చేవాడిని. ఇప్పుడు అవన్నీ ఏం చేయాలి? ఏం పెడతారు? చీర నక్లీస్ బాధపడు, మీరు వెళ్ళండి, మీరేం బాధపడకండి. చీర నక్లీస్ అంట. వస్తే హరిత ఏమండి? ఇదిగో పక్కింటి ఇమానియాలు ఉన్నాడు చూడు, ఇదిగో ఆయనకి నాకు ఏ సంబంధం లేదండి. వాడికి రాఖీ కడితే వాడు ఒక చీర ఒక నక్లీస్ ఇస్తాడంట. ఏంటి చీర నక్లీసా? కడతానండి. కట్టు మనకి. ఇదిగో ఇమానియల్ గారు, ఇక్కడ నుంచి నిన్ను ఇమానియల్ అని పిలవనయ్యా. ఏ టీం లీడర్ కదా సార్ అని పిలుస్తావా? అది కాదు, బావా అని పిలుస్తా. అంటే నీకు రాఖీ కట్టలేదని ఫీల్ అయ్యావు కదా, నీకోసం ఎవరు తీసుకొచ్చాను చూడు, నా పెళ్ళం మీ చెల్లి. రాఖీ కట్టు అన్నయ్య. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. ఏదో పెడతా అన్నావు మర్చిపోయావు. మా చెల్లికి ఇదిగో చెల్లె పట్టు చీర నక్లీస్. అనే నాకోసమేనా? నీకోసమే చెల్లి, హ్యాపీగా ఉండు. అన్నతో ఒక 4 రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళొచ్చు. ఎటు పోద్దండి, పక్కిల్లే కదా, ఆగండి. ఇవే కాదు, ఇటువంటి పిచ్చోడు ఇంకా క్యాష్ చేసుకోవచ్చు. ఏరా పాపం చెల్లె హ్యాపీగా లేనట్టుంది ఒక్క నక్లీస్ తో. నన్ను ఎప్పటి నుంచి 6 వారాల నగలు అడుగుతుంది. ఓ పని చేద్దాం చెల్లి, నువ్వు హ్యాపీగా లేవు కదా, నేను ఇస్తా 6 వారాల నగలు. ఈ వారం స్కిట్టు కొట్టి 7వ వారం నగలు కూడా నేను కొనిస్తా చెల్లి. 6 వారాల నగలు. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, నగలు ఉన్నాయి కానీ ఇల్లు పెట్టడానికి ఇల్లు లేదా? ఏం మాట్లాడుతున్నారండి? అన్నగారు నేను లేను అనుకుంటున్నారా? పట్టుకోండి, నా ఇల్లు ఎప్పటి నుంచి మీ ఇల్లు. ఉండండి, హ్యాపీగా ఉండండి. A few moments later. నా చెల్లిని చూడాలనిపిస్తుంది. ఈ టైంలో వెళ్ళి చూస్తానని అడిగితే మళ్ళీ పర్లేదులేండి, నా చెల్లె కదా, నాకు రాఖీ కట్టింది, చూసే హక్కు నాకుంది. బాగున్నావు చెల్లె? బాగున్నా. చూసి గంట అవుతుంది, అందుకే ఒకసారి చూద్దామని వచ్చా. చూసావా? అంత హ్యాపీయే కదా? అంత హ్యాపీ అన్నయ్య. నిజంగా హ్యాపీ. నాకెందుకో మా చెల్లి డల్లుగా కనపడుతుంది, నీరసంగా కూడా కనపడుతుంది. అన్నం తినలేదు అనుకుంటా, అన్నం పెట్టాలి నా చెల్లికి. చెల్లి నువ్వు ఫేస్ డల్గా ఉంది, నువ్వు అన్నం తినలేదు కదా? అని నాకు ఆకలికి లేదన్నయ్య. ప్లీజ్, నువ్వు అన్నం తినలేదు. ఆల్రెడీ తిన్నానన్నయ్య. లేదు నువ్వు తింటావు. వద్దన్నయ్య. ప్లీజ్ అమ్మా. ప్లీజ్ అన్నయ్య. వద్దన్నయ్య. ప్లీజ్ అమ్మా. అన్నం కూడా పెట్టనోడితో నువ్వు సంసారం చేయొద్దమ్మా. నోరు మూయి, నా చెల్లికి అన్నం కూడా పెట్టట్లేదు కదరా. ఎంత చిక్కిపోయింది, ఒకప్పుడు ఇంత ఉండేది రా మొహం, చల్లగా అయిపోయింది. పో లోపల పో. ఇప్పుడు ఇంతే ఉందిరా. పోరా, నా చెల్లికి వెళ్ళి చూస్తే నరికేస్తాను నిన్ను. ఏమండి ఎలా చూసుకున్నాడు నైట్? చాలా బాగా చూసుకున్నాడు. వాడి దగ్గర ఇంకా నగలు డబ్బులు చాలా ఉన్నాయి. ఓకే, ఆ డబ్బులన్నీ కొట్టేద్దాం, కాసేపు వాడితో ప్రేమగా నటించు అంతే. సరే, ఒక 4 రోజులు నేను రాను ఇంటికి. చెల్లి బావా చెప్పరా. నిన్ను కాదురా బొకడా, మా బావ వేరే ఉన్నాడు. బావా బాగున్నావా? అనే ఎవడు పెళ్లి చూపులకి వచ్చాడు. ఎవరికి? ఇంకెవరికే? నీకే. నా పిల్లవరా? ఎవడరా పిల్లం? అన్నం పెట్టలేదు, పిల్లం ఎలా అయింది? నా పిల్ల మీరు చేస్తావరా ఏంట్రా? పెళ్లి చూపులకు వచ్చిన నా బావను కొడతావురా? నా బావను నా మొగ్గునే కొడతావు నువ్వు. అంతేనే మీ ఆడపిల్లలు, అన్నని కూడా చూడకుండా మొగుడికే కావాలంటారు కదా. పో పో, నీ మొగుడు తెలియదు. పో, ఇంకొద్దు. పో. వాడు 3 మారకముందు నాకు పెళ్లి, నన్ను చేసుకోరా. పో. మా చెల్లిని హ్యాపీగా చూసుకుంటే అదే చాలు. ఏమండి, నేను రాఖీ కట్టలేదండి. మా అన్నయ్య ఊరు వెళ్ళిపోయాడు. ఓకే, రాఖీ కట్టించుకోకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అవును, ఇట్రా నేను కట్టిస్తా. బావా ఇట్రా, మీ చెల్లి నీకు రాఖీ కడదామని వచ్చింది. మా చెల్లి నా పెళ్ళాం. ఓకే 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 ఓకే, నీకు రాఖీ కడతానికి వచ్చింది. సార్ ఇప్పటిదాకా రాఖీ కట్టిన పేరుతో వాడు నన్ను ఆడుకున్నాడు, ఇప్పుడు మేడం నేను వాడితో ఆడుకుంటాను. అమ్మ రాఖీ కట్టమ్మా. కట్టు. కట్టావు. నా చెల్లి కళ్ళల్లో నీళ్ళేంట్రా? నా చెల్లిని ఏడిపిస్తావా? అంత భయపడుతున్నావేంట్రా? నీ పర్ఫార్మెన్స్ బావా. నా చెల్లిని బాగా చూసుకో. బాగా చూసుకుంటా. చూసుకుంటాను కానీ ఇది చేసే పనికి నాకు చూసుకోబుద్ధి కావట్లేదు బావా. అదేం చేసింది? దీనికి 6 వారాలు నగలు కొనిస్తే ఇది తీసిపోయి యాజిటీజ్గా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇచ్చింది. పుట్టింటి వాళ్ళకి ఎవరికి? ఇంకెవరికి? దాని అన్నకి ఇచ్చింది. దాని అన్న ఎవరు? నువ్వే. 6 వారాలు నగలయ్యి. 6 వారాలు నగలయ్యి. 6 వారాలు నగలయ్యి. ఎందుకు ఇచ్చావు మీ అన్నకి తీసుకెళ్ళి? నువ్వే కదరా ప్రేమగా దానికి ఇచ్చావు కదా. నేను ప్రేమగా నా చెల్లికి 6 వారాలు నగలు పెట్టినప్పుడు నువ్వు నీ చెల్లికి 6 వారాల నగలు పెట్టాలి కదరా. ఎవరిది? 6 వారాల నగలు వద్దు నాకు. ఎందుకు? ఇంకో 6 కలిపి 12 తీసుకొస్తే నేను ఇంటికి రా. అది నేను ఎలా తీసుకొస్తా అండి? మీ అన్నని అడగవే పోయేది. పో అన్నా.
ఆయన నగలిచ్చే ప్రసక్తే లేదు అసలు. అన్న నగలు కానివ్వకపోతే సూసైడ్ చేసుకుని నీ పేరు రాసేస్తా. ఏమండి అది మీ పేరు రాస్తారు సత్యతట్టే ఉంది, అది నగలేవండి. థ్యాంక్ యూ అన్న. ఏమండి కానీ ఒక డౌటే, ఇన్ని నగలు రోడ్డు మీద పెడితే దొంగలు తీసిపోతారు కదా, బీరువాలో పెట్టండి. బీరువా ఆడ పెట్టాలి? ఇంట్లో పెట్టండి. ఇంటి మీ అన్నకు రాసిచ్చావు కదా. అదెక్కడ రాసిచ్చిందిరా? నువ్వు ప్రేమగా దానికి రాసిచ్చావు కదా. నేను నా చెల్లికి రాసిచ్చినప్పుడు నువ్వు నీ చెల్లికి రాసియాలి కదా. నేను రాయను, అసలు నువ్వు నా చెల్లెరే కాదు. అన్న రాయకపోతే నీ పేరుతో పాటు దాని పేరు కూడా రాసేస్తా. ఏమండి ఇంకా చల్లగా ఉందామండి. హ్యాపీగా ఉందాం. అన్నయ్య ఉండటానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి నగలు లేవు, ఎవరు ఉంటే చూడన్నయ్య. చెప్పానా నీకు పెళ్లికి ముందే ఈ బికారోడు వద్దే. పోయి ఆ రోడ్డు మీద ఉన్నోడితోనే బతుకు పో. ఇక నుంచి నా చెల్లి లేదు, చచ్చిపోయింది అనుకుంటా. పోవే పోవే పాపిస్తుందానా. ఏంటి వాడు ఇలా ప్లేట్ మార్చాడు? ఈ ఒక్క నెక్లెస్ పట్టు చీర వల్ల అడుక్కునే పరిస్థితికి వచ్చాం. ఇంకా నువ్వు నాకు వద్దు. బంగారం సార్, ఒక్క పట్టు చీర నక్లీస్ కోసం ఆగవే. సో ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏమో బాగా చేశారు, హ్యూమరస్ గా ఉంది, క్లియర్ గా ఉంది, కన్ఫ్యూజన్ లేకుండా కంప్లీట్ వెల్ రిహర్స్డ్ క్లియర్ గా ఉంది. సో సూపర్. శివాజీ గారు ఇమ్మో చాలా బాగుంది. జనరల్ గా ఏంటంటే చాలా చోట్ల ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. రియలిస్టిక్ గా ఉంది, చాలా సరదాగా ఉంది. వెల్ డన్ వెల్ డన్. ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ఖుష్బు గారు. Judges Ishmael Emmanuel and team की चे scores 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు బ్రెయిన్ చేంజ్ చేస్తే స్ట్రెస్ తగ్గుతది, ఫన్ పెరుగుతది అంటున్నారు మన భాస్కర్. మరి నిజంగా అలా జరిగిందో లేదో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని జింగే పట్టు నన్ను నిలు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. రవే 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 రంగుల రబ్బట్టు రక్తి రస్తే ఇస్తా నీకు బిస్తరు పట్టు. భాస్కర్ భాస్కర్ పైమాత ఎందుకు అంత స్లోగా చేసావు, రష్మిత అంత ఫాస్ట్ గా చేసావు, అసలు ఎలా మ్యాచ్ చేస్తున్నావు? పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? నువ్వేనా మార్బులా కాదుగా? వేసేసాడు బాగా వేసేసాడు. ఏందోనండి పెళ్ళైన తర్వాత చిన్న చిన్న గొడవలు ఏవీ లేవు నా కొంపలో. ఏవండి ఏంటి మీరు అసలు ఏం జాబ్ చేస్తుండేవారండి? నేను స్కూల్లో ఇంగ్లీష్ హిందీ నేర్పిస్తుంటా. అవునా? అయితే ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడాన్ని ఏమంటారండి? వెరీ సింపుల్, శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షీ అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. మురారి ప్రీ రిలీజ్ వచ్చిందంట. ఆ సినిమాలో థియేటర్ లో ఒక జంట పెళ్లి చేసుకున్నారంట. అచ్చం మనం కూడా ఏదో ప్లాన్ చేద్దామండి ఏదైనా. ఇప్పుడు మురారి వచ్చింది, రేపు ఉదయం ఉప్పిన సినిమా రీ రిలీజ్ అవుద్ది. ఆ ప్రీ రిలీజ్ కాకపోతే ఏదో పీకినట్టు మళ్ళా అదైనా ఒకటేనండి. మీరు ఎప్పుడు ఇంతే. ఏమండి ఏంటే శివాజీ గారు ఆరోగ్యంగా ఉండాలంటే డేట్స్ తినమన్నారండి. అయితే మార్కెట్ కెళ్ళి మంచి క్యాలెండర్ తెచ్చుకో. క్యాలెండర్ ఎందుకండి? అందులోనే కదా మంచి డేట్లు ఉంటాయి. ఇలాంటివి ఇంకొక 4 ఉన్నాయి సార్, భరించండి. ఎరా ఇందాక ఇచ్చాననే నీ అహంకారం. నిన్న హాస్పిటల్కి వెళ్ళావా? ఏమైంది? కాల్ బాలేదని డాక్టర్ చూపించుకుంటే ఎక్స్రే తీసాడండి. ఏమైంది? ఎక్స్రేలో 2 బొక్కలు ఇరిగిపోయాయి. ఓహో, ఎక్స్రేలో ఇరిగిపోయినాయి కాబట్టి బతికిపోయినాం, కానీ నిజంగా ఇరిగితే ఎంత ప్రాబ్లం వచ్చేదో. ఇంకో 3 ఉన్నాయి. చేపల పులుసు పెట్టానండి. శ్రీలావతి కత్రినా కైఫ్ని నువ్వు పులుసు పెట్టావా? కత్రినా కైఫ్ ఏంటండి? మరి షీలాకి జవాని. ఏమండి అరుసు తింటారా? లేదు, కరిసి తింటా. అయిపోయింది.
ఏమండి నాకు ఒక చిన్న డౌట్ ఏంటి కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి నేను నిన్ను చేసుకున్నాను అనుకో నీ జీవితం కంప్లీట్ నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో నా జీవితం ఫినిష్ 5 అయిపోయినాయి ఫినిష్ నేను పోతానయ్యా నేను పోతాను నేను సరే ఆఫీస్ కి ఆఫీస్ వర్క్ ఉంది నేను వెళ్తున్నా ఓకేనా సరేనండి ఏలే ఫైమా ఏమండి ఏమో మందు తీసుకురా మందా ఒక్క నిమిషం ఆగండి వేర్ ఇస్ ద మందు ఇప్పుడు చూడు మందు తాగితే ఏ ఆడదానికైనా కోపం ఏమండి వస్తుంది ఏమండి మందు తాగారు కదా మరి ఎక్కిందా ఎక్కిందే అయితే కొట్టండి ఏంటే నన్ను కొట్టండి అబ్బా ఏంటో మీ సరసం మీరును ఒక్కను కొట్టడు కొడితే సరసం అంటావేంటే ఇది సరసమే కాదా ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా మొగుడు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు ఉండాలి నువ్వు నన్ను తిట్టాలి మేడం గారు అసలు ఎందుకు గొడవ పడాలి చెప్పండి మీరే ఇంత బాగా చూసుకుంటుంటే నేను గొడవ పడనండి ఎప్పుడు చూసినా గొడవ పడు ఆయన ఇంకా రాలేదేంటి అబ్బా ఆఫీస్ నుండి వచ్చా సచ్చా మంచి నీళ్ళు ఎందుకండి రండి భోంచేద్దాం నేను యాక్చువల్లీ ఆల్రెడీ బయట తినేసి వచ్చా ఎవరితో తిన్నారు దేంతో తిన్నారు సచ్చా ఏంటి యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అంటే బయట ఇంకో దాన్ని రుచి మరిగి పెళ్ళామంటే అసహ్యం పుట్టుకుందా నీకు నాకు ప్రశాంతత కావాలి ప్రశాంతియా దాని పేరు అర్థమైందా ఏదో తేడాగా ఉందేంటి ఎల్లు దాంతోనే ఉండు దాంతో రాసుకుని పోసుకుని ఉన్నావు కదా దాంతోనే తిరుగు ఎల్లు పడుకో నేను ఏడుస్తా ఎందుకు ఏడుస్తావు నువ్వు తిడుతున్నావు అబ్బో దాని దగ్గర మాత్రం కచ్చిపో ఏం కచ్చురా నీకు పోవే చెప్తారని చక్కది నేనుండా నువ్వే పోవాలే నేను చూసి తీసుకుంటా నాకు బతకాలని లేదు భాస్కర్ గారు నాకు బతకాలని లేదండి ఏంది నాకు నా పిల్లలు రోజు టార్చర్ నా పిల్లలు టార్చర్ అనిపిస్తుందండి ఒక డాక్టర్ ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళి విషయం తీసుకుని చచ్చిపోతాను పదండి డాక్టర్ ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ మా ఆవిడ కనీసం గొడవ పడట్లేదు భార్య భర్త అంతా చిన్న చిన్న గొడవ ఉండాలి కదా ఒక గొడవ లేదండి నీదేంటి మా ఆవిడ రోజు గొడవ పడుతుంది నువ్వు అంటే అనుమానిస్తుంది అంటే అనుమానిస్తుంది మాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఒక పని చేయండి బుల్లెట్ భాస్కర్ గారు స్కిట్లు చూడండి చచ్చిపోతారు ఈ శాఖలే వద్దంటుంది నాకు అర్థమైంది మీ ప్రాబ్లం దీనికి ఒకటే ఒక మార్గం ఉంది మెమొరీ మార్చాలి మీ భార్యలిద్దరిని పిలవండి వాళ్ళిద్దరికి మెమొరీ ట్రాన్స్ఫర్ చేస్తా అప్పుడు నీకు గొడవలు పడే భార్య దొరుకుతుంది వాడికి హ్యాపీగా ఉండే భార్య దొరుకుతుంది ఇప్పుడు తీసుకొస్తా ఏమే ఫైమా వీడు హాస్పిటల్ మంచి డాక్టర్ ఈ ట్రీట్మెంట్ చేస్తే కలర్ తెల్లగా వస్తాడు కూర్చో కూర్చోమ్మా స్టార్ట్ చేస్తా భాస్కర్ పైప్ పట్టుకో నరేష్ పైప్ పట్టుకో సెట్ చేస్తున్నా సక్సెస్ ఎలా నిరూపిస్తారు ఇప్పుడు నిరూపిస్తా ఇప్పుడు చూడండి నీకు పిల్లలు ఎంతమంది అమ్మా నాకు అదృష్టం లేదండి నాకు ఆ లోపం ఉంది నన్ను క్షమించండి మీరు వేరే దాన్ని పెళ్లి చేసుకోండి నాకన్నీ నువ్వే సత్య నీకెంతమంది పిల్లలమ్మా ఉంటారు పిల్లలు ఇక వీడు వచ్చిండని చెప్పేసి పతాక అటు ఇటు తిరుగుడే నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు వీడు ఉడ్డండి చక్క చక్క చంచక్క అదేంటి మా ఆవిడకి అనుమానం స్టార్ట్ అయిందా చెప్పాను కదా నా మెమరీ ట్రాన్స్ఫరేషన్ సక్సెస్ అయింది సత్య ఏమండి లైట్ గా ఆకలిగా ఉన్నట్టు ఆకలి అవుతుందా అయ్యో 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 ఆకలి చచ్చిపోయింది వచ్చాయి ఆకలి చచ్చిపోయింది నువ్వు సచ్చే కంటే ముందు మనం ఫ్రూట్స్ తిందాం ఏమైందండి కట్టయింది అయ్యో మరి పిల్లలు ఎలా పుడతారండి ఇప్పుడు అమ్మా తల్లి నేనే కనుక పతివ్రత అయితే నా మొగుడు మగాడే అయితే నా మొగుడు ప్రాణాలు బతికించమ్మా అమ్మా తల్లి ఏలికే బతికారా కొట్టేది కొట్టి బతికారా అంటే నువ్వు ఏమండి ఓకేనా మీరు నేను నా మొగుడు బతికాడండి నా మొగుడు బతికాడు చంద్రముఖి ఫోన్ ఇది ఏమే ఫైమా ఫైమా
నువ్వు వెళ్ళేటప్పుడు మల్లె పూల సెంటు కొట్టుకోవేను, వచ్చేటప్పుడు రోజా ఫ్లవర్ వస్తుంది. ఎవరిని హక్ చేసుకున్నావు? నా ముఖం చూస్తే బాత్రూమ్ వెళ్ళడానికి మగ్గ ఎవడెవడు పళ్ళు రాలిపోతాయి. రియాలిటీ ఐ లైక్ ద రియాలిటీ, హ్యూమిలిటీ అండ్ ద రియాలిటీ. ఏదో ప్రాస కోసం వేసాను తప్ప. ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా. ఎవరి ఫంక్షన్ కి వెళ్ళలేదా? ఏ ఫంక్షన్ కి? మర్చిపోయారు, మన పని మనిషి రంగి ఉంది కదా, అది కడుపుతో ఉందంటే సీమంతం చేశారు. అయ్యో బాబోయ్, నీ కొడుకు దగ్గర నువ్వే వెళ్ళొచ్చు నాయనా. చిచిచి, నా కొడుకు ఏంటి? దానికి నీకేం సంబంధం లేదా? ఏ లింకు లేదా? లేదా? వెళ్ళే ఇన్ని రోజులు నీ మీద సరిగ్గా ఏం చేయలేదు, దాంతో ఏం చేస్తానే? అన్నముద్దా? అరే నరేష్, ఎంత సాఫ్ట్ గా ఉంది, మరి అంత దరిద్రమైన క్యారెక్టర్ ఎలా చేసుకున్నారా? ఏమో నాకు తెలియదు. నా పిల్లం ఎలా ఉంది? అంత టార్చర్ పెడుతుంది ఏంటబ్బా అది? అర్జెంట్ గా డాక్టర్ గారిని పిలుద్దాం. డాక్టర్ డాక్టర్ చెప్పండి, ఎందుకు పిలిచిండ్రు నన్ను? మా పిల్లలు కూడా ఏమే ఫైమా సత్య ఇలా రండి. పిలిచారు చెప్పు. డాక్టర్, ఈ మెమొరీ ట్రాన్స్ఫర్ లో మాకు వద్దు, ఎవరు మెమొరీ వాళ్ళకి ఇచ్చేయండి. కుదరదు. ఇది మరి కుక్కల వాసన చూస్తుంది రోజు ఇంటికి వస్తుంటే. కుదరదు అని చెప్పినా కదా. ఏ ఫస్ట్ టైం చేసావుగా మెమొరీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇదేమన్నా స్మార్ట్ శంకర్ సినిమా అనుకుంటున్నావా? జీవితం లాస్ట్ టైం చేసావు. ఒరే పిచ్చోడా, మీ ఇద్దరికి బుద్ధి రావాలని చెప్పేసి మేము ముగ్గురం కలిసి నాటకం ఆడినాం రా. ఒక విషయం గుర్తు పెట్టుకో. ఏంటి? మీరు పిల్లల కోసం మారాలి, పిల్లలు మీకోసం మారరు. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. నీ గూడు చెదిరింది, పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ ఫ్యామిలీ స్కిట్? ఫ్యామిలీ స్కిట్ బాగుంది భాస్కర్ గారు. ఇట్ వాస్ నైస్, ఆల్ వెల్ పర్ఫార్మ్డ్ అండ్ ఓవరాల్ స్కిట్ ఫ్లో బాగుంది. థ్యాంక్ యూ. శివాజీ గారు. భాస్కర్, జనానికి కావాల్సింది ఇలాంటి స్కిట్స్ అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మధ్య జరిగే స్వీట్ ఫైట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అందరూ బాగా చేశారు, చాలా బాగుంది. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు పెళ్లిలో కండిషన్స్ ఎక్కువ అయితే ఫ్రస్ట్రేషన్స్ పెరుగుతుంది, కానీ ఇక్కడేంటో ఫన్ వస్తుంది అంటున్నాడు మన కార్తిక్. మరి ఆ ఫన్ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ కేవు కార్తిక్ అలాంగ్ విత్ పటాస్ ప్రవీణ్ అండ్ టీ. బం బం బోలే శంఖం మోగలే, డమ్ డమ్ ఢోలే చిలరేగిందిలే. ఏంటి మామయ్య ఇంత తొందర వచ్చావు? రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? సారీ అండి, ఏమనుకోకండి. ఎవరికి ఆయన అభిమానులకి. ఎవరు అభిమానులు? చిరంజీవి గారు సార్. చిరంజీవి గారా? ఓకే కానీ సార్. సారీ అండి. ఎవరికి చెప్తున్నావు మామయ్య? ఆయన అభిమానులకి. దేనికి? చిరంజీవి గారు ఇందిరా గెటప్ వేస్తే రాజసం అంటారు, అదే ప్రవీణ్ గారు వేస్తే నీరసం. నిన్న 6 నెలలు జైల్లో పెట్టారంట, ఎందుకు? అలా నేను ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. రోడ్డు పక్కన ఉన్న మొక్కలన్నీ పీకేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అన్న. తర్వాత తెలిసింది అవి గంజాయి మొక్కలని. ఆవిటికి నాకు సంబంధం ఉన్నది తీసుకెళ్లి జైల్లో పెట్టారు. నువ్వు వెళ్ళి పని చేసుకో. పనా? నేనా? అస్సలు చేయను, నేను చదువుకోవాలి. ఎవరైనా పనోని పెట్టండి. ఇప్పటికిప్పటికి పనోడు అంటే ఎవరు దొరుకుతారమ్మా మనకి? ఎవరో ఒకరు దొరుకుతారు మామయ్య. ఈ సాంగ్ ఎందుకు వేసుకొని వచ్చావా? అంటే శివాజీ గారి క్యారెక్టర్ కదండి చెప్పడానికి. ఆయన నువ్వు ఎందుకు వచ్చావు? అంటే పని కోసం వచ్చాం గురుజీ. నీ ఫేస్ చూస్తే ఇండస్ట్రీలో హీరో అయ్యేటట్టుండవు, నువ్వు ఇక్కడ పని చేయడం ఏంటి? నేను మిగతా పనులలాగా నటించనండి, బాగా పని చేస్తాను. అవునా? నువ్వు నటించవు, జీవిస్తావు, నాకు తెలుసు. ఏ బిస్కెట్ నాకు ఏదైనా పని ఇప్పియండి గురుజీ. నీకు పని కావాలంటే నేను అలా బయటికి వెళ్ళి జనాలను కారెక్కించుకొని వస్తాను. మా కోడలు నీకు పని చెప్తుంది, చూసుకో. ఏమయ్యా ఇట్రా, నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? చూసుకుంటానండి. ఇంటి మీదకి ఎవడైనా వస్తే కొట్టేస్తాను, బట్టలు చినిగిపోతే కుట్టేస్తాను, టిఫిన్ అడిగితే అట్టేస్తాను, కిల్లి అడిగితే చుట్టేస్తాను, నేను పడిపోతే పట్టేస్తాను. అబ్బా ఎండేశారు. సారీ అమ్మ గారు, మిమ్మల్ని పట్టేసుకున్నాను. నువ్వు పట్టుకున్నప్పుడే నేను లవ్ లో పడిపోయాను. నా లవ్ లో పడిపోయారా? నాకు అలా కనిపించట్లేదండి. చూస్తే కనిపించట్లేదా? కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు. అస్తమాను నన్నే చూడయ్యో, నా బంగారు కొండ అంత దూరం ఉంటే ఎట్టయ్యో. ఆపండి. టాటా బిర్లా మధ్యలో ఇంద్ర ఏంటి ఈ సాంగ్స్?
అమ్మాయి గారు డాన్స్ నేర్పియమన్నారు, నేర్పిస్తా. డాన్స్ అంటే ఇదా? డాన్స్ అంటే ఇది కాదు, నేను చూపిస్తా చూడండి. మీరు చూపిస్తారా? చూపించండి. చూపేనా? సోనాలి సోనాలి చూసావా? అవునండి. ఎలా ఉంది? చిరంజీవి గారు వేసిన స్టెప్ కి మీరు వేసిన స్టెప్ కి ఒకటే తేడా అండి. ఏంటి? ఆయన వీణ లేపాడండి, నేను గబ్బు లేపారు. గబ్బు లేపారు. ఏమండి ఇక్కడ ఉంటే మీరు అదేం చూస్తున్నారు? అంటే రష్మి డాన్స్ చూస్తున్నా. ఇప్పుడు నేను పెద్ద ఫ్యాన్ అండి ఆవిడ డాన్స్ కి. నేను జబర్దస్త్ చూడటం స్టార్ట్ చేసింది రష్మి డాన్స్ చూడటం కోసం. నేను పోతానయ్యా, నేను పోతా. అయినా ఏంటి శంకర్ నారాయణ, ఎన్ని సంవత్సరాల నుంచి నీ వెంట పడుతున్నాను. నువ్వు ఒప్పుకుంటే మనం హనీమూన్ కి వెళ్ళి పిల్లల్ని కని వీలైతే పెళ్లి కూడా చేసుకుందాం. ఏంటమ్మా వీలైతే పెళ్లి కాదమ్మా, ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి, తర్వాత హనీమూన్కి వెళ్ళాలి, తర్వాత పిల్లలు కనాలి. ఏమో అండి, నాకు అవన్నీ నేర్పించలేదు. నేను ఇంగ్లీష్ మీడియం కదా. సార్ మీకు అర్థమవుతుందా ఏం చెప్తుందా? తెలుగు మీడియం, నాకైనా నేర్పి. కాదండి, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోరా? నేను పెళ్లి చేసుకోవాలంటే నా మేనకోడలకు పెళ్లి చేసిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటాను. నాకు తెలుసు మామయ్య, నాకు పెళ్లి చేయండి, నువ్వు పెళ్లి చేసుకోవు. నన్ను హనీమూన్కి పంపించాకే నువ్వు పెళ్లి చేసుకుంటావు. నీ ఆస్తి అంతా నాకే రాసిస్తావు, నాకు తెలుసు అది. నువ్వు ఫిక్స్ అయ్యావా? ఇప్పటికిప్పటికి నీకు పెళ్లి చేయాలంటే ఎవరున్నారమ్మా? అంటే మీ ఉప్పు తిని మీ మేనకోడల్ని ప్రేమించానండి. నువ్వు మా మేనకోడల్ని ప్రేమించాను. ఆవిడ కూడా నన్ను ప్రేమించిందండి. నీకు ఇష్టమేనా? ఇష్టమే మామయ్య. సరే, మీ ఇష్టాలను నేనెందుకు కాదనాలి? రండి, దండలు తీసుకో. అలాగే. కరెక్ట్ టైంకి వచ్చారు, ఆశీర్వదించండి. నేను ఆశీర్వదించడానికి రాలేదు, ఆకులు ఎత్తడానికి వచ్చారు. అయితే భోజనాలు అయిపోయాక అక్కడ పక్కన ఉండండి, ఆకులు ఎత్తు. Emotional, damn it! ఏం మాట్లాడుతున్నావు? నేను స్నేహలతారెడ్డి. చెరువు గట్టు మీద ఎవరో మర్చిపోయిన చెడ్డీలాగా ఉన్నావు, నువ్వు స్నేహలతారెడ్డి ఏంటి? రే వీర మనోహర్ రెడ్డి, ఏంట్రా ఇంకా చూస్తున్నా? లేగో. వీడు నా మేనల్లుడు వీర మనోహర్ రెడ్డి. పీటల మీద ఆగిపోయిన నీ మేనకోడలు పెళ్లి ఎలా జరుగుద్ది, ఎవరు చేసుకుంటాడో నేను చూస్తా. రే వీర మనోహర్ రెడ్డి, అత్త పదరా. పద. ఎంతసేపు? ఏంటి పోతున్నాడు? కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు. అన్ని చూసిన తర్వాత ఇంకేం చేస్తాడు? వెళ్ళిపోగదా. మొత్తానికి పగ చల్లారిపోయింది. ఇంద్రసేనారెడ్డిని శాశ్వతంగా నాశనం చేయాలంటే నా దగ్గర ఒక పథకం ఉందన్నయ్య. ఆ పథకం అమలు చేయాలంటే మన వీర మనోహర్ రెడ్డి చచ్చిపోవాలన్నయ్య. చంపుకుంటానమ్మా. నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? అనుకోవడం కాదురా, చంపుతా. పగ కోసం నమ్మితే మా ఇంట్లో వాళ్ళు నన్ను మోసం చేశారు. ఆ అమ్మాయిని నేను మోసం చేశాను. ఇంద్రసేనారెడ్డి, మీ కోడలు నేను మోసం చేశాను కదా, మా ఇంట్లో వాళ్ళు నన్ను మోసం చేసి నన్ను పొడి చేశారు. నన్ను చంపేసి నా కేసు నీ మీద వేద్దామని చూస్తున్నారు. అవునా? ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి పోదా? లేదు, నేను తప్పు సరిదిద్దుకుంటా. ఫస్ట్ మీ కోడలు మెడలో తాళి కట్టిన తర్వాత హాస్పిటల్. నేను తప్పు సరిదిద్దుకోవాలి. సరే అమ్మా, కోడలా మామయ్య కూర్చో. పెళ్లి చేసుకుని ఈసారైనా చేసుకుంటావు కదా? చేసుకుంటా. ఈసారి వాడు లేవడు. మీరు మోసం చేసింది వానికి తెలిసిపోయింది. నువ్వు లేగురా, ఏం చూస్తున్నావు? ఈసారి కూడా మోసం చేసావా గిరి? ఎంకమ్మా, లేకపోతే ఎన్నిసార్లు మోసం చేసినా నా పగ సల్లారదురా నీ మీద. మిమ్మల్ని ఇలా కాదురా, అందరినీ. ఈ జన్మల నీకు పెళ్లి కదా మామయ్య. దాయి దాయి దమ్మా కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. శివాజీ గారు, వేరే కంటెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, నేను వచ్చాను కాబట్టి కొంచెం ట్రై చేశారు, అది నాకు సంతోషమే. కానీ నేను వచ్చానని చెప్పి ఆడియన్స్ మెయిన్ ఇంపార్టెంట్ కదా మనకి, దాన్ని వదలొద్దు ప్లీజ్. కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్, స్క్రిప్ట్ లో ఏమి లేదు. అదే ఏదైనా ఒక స్క్రిప్ట్ ఉంటుంది, లేదంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది, లేదంటే కామెడీ ఉంటుంది. ఈ రోజు ఏమైతే మీ అందరికి యాజ్ అ టీమ్ టైం స్పెండ్ చేయాలండి. డిసప్పాయింటెడ్ గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. సో పటాస్ ప్రవీణ్ అండ్ కేబు కార్తిక్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు, కేబు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 13 out of 20.
సరిపోదా శనివారం సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి కేవో కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ 13 out of 20. Bullet Bhaskar and team 18 out of 20. And finally, our first timer, Ishmael Emmanuel and team 20 out of 20. మన ఇవాల్టి సరిపోదా శనివారం టోటల్ స్కోర్ వచ్చి 51 out of 60. ఇప్పుడు దాకా లీస్ట్ స్కోర్ అనేది రాకెట్ రాఘవ గారు, కానీ గెలిచిన లీ స్కోర్ ఆ పదవి వచ్చి ఈ రోజు మీదే. సో ఇప్పుడు కొన్ని మంచి మాటలు అంటారు మా రాఘవ్ గారు. ఒక్క మార్కుతో గెలపడం దీని ఒక గెలుపు అంటారా? ఒక మార్కుతో గెలిచిందాన్నే గెలుపు అంటారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, హైదరాబాద్ లో నాలాలు పొంగడం మీరు గెలవడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి అంతే. పండుగ బిల్డింగులు కూలిపోవడం, మేధావులు ఓడిపోవడం అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఇవన్నీ. అది కాదు, యాక్చువల్లీ ఒలింపిక్స్ లో 0.001 సెకండ్ లో కూడా గెలుస్తారండి. ఇది 1 point. మా రాఘవారు ఒలింపిక్స్ చూడండి, ఓన్లీ క్రికెట్ అంతే, 6, 4 లేదంటే డక్అవుట్. పాయింట్ మార్క్స్ తో 100 grams తో జనాలకు డిస్క్వాలిఫై అయిపోతున్నారండి. కాదు, వాళ్ళు గెలిస్తే మేము రావడం ఏంటండి స్టేజ్ మీదకి? మేము వస్తేనే గ్లో వస్తుంది అనుకుంటే వస్తాం మేము అక్కడికి. రండి. And alage I request our judges to please join us on the stage. So మా రాఘవ్ గారు ఎన్ని మాటలు చెప్పినా ఈ రోజు 30,000 గెలుపొచ్చి సరిపోదా శనివారందే. Congratulations to సరిపోదా శనివారం. 30,000 ఈ వారం మీదే జడ్జెస్. గెలిచాడులే, అంతసేపు పాట అయ్యండి, గెలిచారు కదా ఒప్పుకుంటున్నాం. నువ్వెవడా ఒప్పుకోవడానికి? వాళ్ళు గెలిచారు. రేపు ఆదివారం ఫ్యామిలీస్ తీసుకున్నా బయటికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సరే సరే, రాఘవ్ గారు ఎంత డిమోటివేట్ చేసినా ఈ రోజు శనివారం తగ్గేదేలే. రాఘవ్ గారు చాలా ఫీల్ చేస్తున్నారండి. ఆ లోపల ఉన్న ఎమోషన్స్ అని బయటికి తెలుస్తుంది. ఈ రోజు ఒక్క మార్కులో పోయింది. ఏదైనా ఉంటే మాట్లాడుతుంది సార్. మా రాఘవారు 10 ఎపిసోడ్లు ఓడిపోయినా సరే ఆ పౌరుషం అలాగే ఉంటది, ఎందుకంటే అతను సిగ్గు పౌరుషం లేదు కాబట్టి. ఆ మాటలు నెక్స్ట్ వీక్ జరుగుతాయండి, కానీ ప్రస్తుతానికి ఇట్స్ టైం ఫర్ ద పోస్టర్ ఆఫ్ ద డే. సార్ కెమెరామెన్ ఒకసారి ఆయన చేతికి బ్రాస్లెట్లు ఒకసారి క్లోజ్ తీసుకోరా, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉండవు అయ్యి, అందుకని తాకెట్ పెట్టేస్తారు మాతో ఛాలెంజ్ చేయడం కోసం. ఒకసారి సరే, నెక్స్ట్ వీక్ విషయాలు నెక్స్ట్ వీక్ చూద్దాము, కానీ ప్రస్తుతానికి కంగ్రాచులేషన్స్ టు సరిపోదా శనివారం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ వీక్ సరదా శుక్రవారం. అండ్ ఆడియన్స్, ఐ హోప్ మీరు మన జబర్దస్త్ ఎపిసోడ్ ని జబర్దస్త్ గా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యు జబర్దస్త్ గా.